సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గతంలో కురిసిన భారీ వర్షాలకు గాను వరదలకు గాను విజయవాడలో కొన్ని కాలనీలో చాలా మంది ప్రజలు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి. వారి ఆస్తులు కోల్పోయి జీవనోపాధిని కోల్పోయి ఆహారం కూడా దొరకని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లా నుంచి ముఖ్యంగా బివి రాజు ఫౌండేషన్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, రాశి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది. అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం. తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ విజయవాడలో ఉన్న ఈ 2 ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్, బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ బాధితుల రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 25 lakhs డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే చాలా మంచి హృదయంతో పక్కవారి కష్టాలని అర్థం చేసుకుని వారి కష్టాల్లోకి చేతనైనంత సాయం చేయాలని చెప్పేసి ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. విజయవాడలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు. చాలా భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక, వాటర్ లేక, అఫ్కోర్స్ ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది. ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడి నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం. సో మన క్యాంటీన్ నుంచి దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు 10-15 వేలు పొట్లాలు మీల్స్ పంపించాము. అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి కూడా పంపించాము. అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు ఆవిడ చెప్పేదాకా. అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక 10 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. సరే అప్పుడు అనిపించింది, మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది, మనకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి. సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంటు, ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి కూడా అందరూ కలిపి ఒక 25 lakhs చెక్ ఇవాళ అందజేస్తున్నాం. అండ్ మేడం గారి ద్వారా, ఆనరబుల్ కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం.